IPS విషయంలో తప్పే చేశారు. ఇది ప్రజలు ఆలోచించాలి సార్. మనతోటి విజయశేఖర రెడ్డి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు అట్లాగే తోటి ప్యానలిస్టులు అందరికీ కూడా నమస్కారం. ముగ్గురు IPS అధికారులు, ఒక ACP, ఒక CI అన్యాయంగా బలైపోయారని అనుకోవాలా, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కావాలని వారిని వేరే వేరే కారణాలతోటి ఈ రీజన్ చూపించారు అనుకోవాలా? ఇప్పుడు CID చెప్తున్నటువంటి దర్యాప్తు చేసి ఇస్తున్నటువంటి నివేదిక, ఆ రిపోర్టుకు సంబంధించిన అంశాలు, ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు చెప్పినటువంటి అంశాలు. సార్, కృష్ణాంజలి గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, దాంతో ఏకీభవిస్తా. కొన్ని విషయాల్లో ఆయన మాటలతో ఏకీభవించట్లే, అది కూడా నేను చెప్తా. సార్, ప్రాథమికంగా ముందు ఏదైతే ఈ కాదంబరి జత్వాని మీద కేసు పెట్టారో దాని మీద ఈ దర్యాప్తు జరిగింది. ఈరోజు CID ఈరోజు నిన్న అది ఛార్జ్షీట్ వేశారు. సార్, దాని గురించి మాట్లాడదాం. సార్, మామూలుగా కేసు ఏం పెట్టారు సార్? 120B, 420 అంటే కుట్ర, మోసము, దాంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ రకరకాలుగా పెట్టి అసలు ఉన్న ఫలంగా ఆమెని తీసుకువచ్చి ఒక IPS వస్తా, దాన్ని కూడా వస్తా నేను. సార్, ఇప్పుడు ఏంటి వీళ్ళు ఫైనల్గా ఏం తేల్చారు? దీంట్లో 384 సెక్షన్ మాత్రమే ఉంది, దాంట్లోకి దాన్ని ఏమంటారు, బెదిరించి వసూలు చేయడం అన్నారు. సార్, ఇప్పుడు నేను మొత్తం చదివా, ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేశారో ఆ మొత్తాన్ని నేను చూసా. దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు బెదిరించి తీసుకున్నది డబ్బు అని రాస్తున్నారే కానీ దానికి ప్రూఫ్ ఎక్కడా నాకైతే కనపడలా. వాళ్ళు ఏం చెప్పారు సార్? నేను చెప్తా 1,32,00,000 అంట కుక్కల విద్యాసాగర్ అంట సిటీ బ్యాంక్ నుంచి, HDFC నుంచి మొత్తం అంతా డబ్బులు డ్రా చేశాడు. ఆ 1.3 సార్ నేను చెప్తా సార్, నేను మొత్తం చదివా. 1.32 crores లో 6,70,000 మాత్రమే కుక్కల విద్యాసాగర్ అకౌంట్ నుంచి జత్వాని, అదే ఆమె కాదంబరి జత్వాని అకౌంట్కు పోయింది. అట్లాగే జాయింట్ అకౌంట్ అంటే కాదంబరి జత్వాని వాళ్ళ తల్లి ఆశా జత్వాని జాయింట్ అకౌంట్కు, ఈ రెండు కలిపి 2 అకౌంట్లకు 6,70,000 మాత్రమే అధికారికంగా ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మిగతాది అతను ఏం చెప్పాడు? నేను డబ్బులు విత్డ్రా చేసి ఆమెకు క్యాష్ రూపంలో ఇచ్చాను అంటే 1.3 crores ఎక్కడ, 6,70,000 ఎక్కడ అంటే 1.25 crores నేను మొత్తం క్యాష్ ఇచ్చాను చెప్తున్నాడు. దీన్ని ఎలా నమ్మాలి సార్ CID వారు? ఎక్కడ ప్రూవ్ అయింది అది? అంటే మీరు వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు అంతే. నేను అదే సార్ అంటే ఊరికి వస్తా సార్ రొమాన్స్ అంటే ఊరికినే ఒక మంచి అందమైన అమ్మాయి, ఒక డాక్టరు, ఆమెతో ఎంజాయ్ చేయడం, రొమాన్స్ చేయడం ట్రాప్ అయింది సార్. ఇప్పుడు ఊరికి వెళ్ళాడా అంటే ఈయన అందచందాలు చూసారా? కుక్కల విద్యాసాగర్ అందచందాలు చూసిపోయింది ఆమె. మనోడు చూసాడు ఎలా ఉన్నాడు, ఆ కుక్కల విద్యాసాగర్ చూసాడు ఎలా ఉన్నాడు. 2014లో ఈయన మళ్ళీ అసెంబ్లీ అభ్యర్థి వైసీపీకి, కృష్ణా జిల్లా నుంచి వైసీపీ తరఫున 2014 పోటీ చేశాడు. అంటే ఈయన పెద్ద అందగాడా? ఈయన అందగానే ఈయన కండల వీరుడా సల్మాన్ ఖానా? ఉండండి సార్, సార్ ఇప్పుడు పాయింట్కి వచ్చారు సార్. ఇద్దరు బాగున్నారు, ఒకరికొకరు అవసరాలు ఇచ్చిపుచ్చుకున్నారు, ఇద్దరు ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేయడంలో ఇతని దగ్గర ఏముంది? డబ్బు ఉంది. ఇతనేంటి 1,500 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ని ఎలక్షన్ పిటిషన్ చూపించాడు ఆయన. అంటే ఆ మాత్రము ఉన్న పారిశ్రామికవేత్త. ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆమె దగ్గర అందం ఉంది, ఎంజాయ్ చేశారు, దానికి తగిన విధంగా డబ్బులు ఇచ్చాడు. ఇక ఎక్స్ట్రాక్షన్ ఎక్కడుంది? ఇక్కడ బెదిరించి వసూలు చేయడం ఎక్కడుంది? ఒకవేళ అనుకుందాం ఆమె ఇబ్బందులు ఉన్నప్పుడు లేదు నాకు కావాల్సిందే అని అడిగింది, లేదు ఇబ్బంది పెట్టే మాట్లాడింది అనుకుందాం సార్. దాని ఏ సెక్షన్ కిందకి రావాలి? 384 అంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం. అంటే దానికి ఎంత శిక్ష? 3 సంవత్సరాల లోపల. ఏం చేయాలి పోలీసు అధికారులు? ప్రాథమిక విచారణ చేయాలి, అసలు దీంట్లో సమస్యలు ఏంటి, ఆమెకి 41 year నోటీస్ ఇవ్వాలి, ఆమెను పిలిపించాలి, పిలిపించి విచారణ చేయాలి. ఆమె విచారణకు సహకరించకపోతే అక్కడున్న పరిస్థితులు బట్టి అప్పుడు అరెస్ట్ చేయాలి. అంతేగాని ఆమెకు సంబంధించిన ఇష్యూలో వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తమ్ముడిని ఇంకెవరో మిగలేదా వాళ్ళ ఇంట్లో ఇంకెవరో వాళ్ళ 10 మనుషులు లేకపోతే వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళు కూడా లెక్క చేయండి సార్. నేను అడుగుతున్నా కదా సార్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా డాన్స్ ని, రెడ్ శాండల్ స్మగ్లర్స్ ని విదేశాలకు పోయి కూడా ఒక SICS అధికారులు ఐఓంట్ ఏంటి సార్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ లెవెల్లో పోవాల్సిన పరిస్థితుల్లో విషయాలు కొన్ని ఏమైంది? ఏమంతా ఆయనకి ఇబ్బంది? కుక్కల విద్యాసాగర్ ఆయన ఫ్రెండ్సా? చిన్నప్పుడు కలిసి చదువుకున్నారా? ఇప్పుడు పాయింట్కి వచ్చారు అంటే రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత కక్షల కోసం
ఆర్థిక అవసరాల కోసం, స్నేహితం కోసం అప్పుడు ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పోలీస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద సీతారామాంజనేయులు గారు ఇలాంటి వ్యక్తులు చెబితే సార్ కేసు పెట్టింది ఇప్పుడు సార్ ఫిబ్రవరి 2వ తేదీ 6:30 మార్నింగ్ ఉదయం 6:30 ఫిబ్రవరి 2వ తేదీ పెట్టారు. కానీ వీళ్ళు ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు బుక్ చేశారు సార్? ఫిబ్రవరి 1వ తేదీ బుక్ చేశారు. అంటే ఒక 2 రోజుల ముందే అందరిని కూర్చోపెట్టి ఇదిగో విశాల్గుండి నువ్వు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో, రెడీగా ఉండు, నువ్వు పో, అయ్యా కుక్కల విద్యాసాగర్ నువ్వు పోయి కేసు పెట్టు, ఇంకా రకరకాలుగా అందరూ పనిచేసుకొని అన్ని టాస్కులు మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తించారు కాబట్టి మీరు సస్పెండ్ గురయ్యారు. చూడండి సార్, 3 IPS ఆఫీసర్లను ఎందుకు సస్పెండ్ చేశారో జీవో చూడండి. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మీద మాత్రమే విశాల్గుణ్ణి బాంబే వెళ్ళారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, కేసు పెట్టింది ఎప్పుడు సార్? కేసు 6:30 పొద్దునే పెడితే సార్ ఆయన 3 గంటలకు ముంబైలో ఉన్నాడు. ఎవరు? విశాల్గుణ్ణి. ఏమవసరం సార్? సార్ పెద్ద పెద్ద వేల కోట్ల ఇంటర్నేషనల్ మాఫియా కానీ లేదంటే ఆ రకంగా ఉన్న పెద్ద పెద్ద కేసుల్లోనే సిఐఎస్ఐ స్థాయి అధికారులు అరెస్ట్ చేస్తారు. ఒక IPS ఆఫీసర్కి ఏమవసరం అంటే, ఒక IPS ఆఫీసర్ ఎందుకు పంపించారు? జాగ్రత్తగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సార్ వాళ్ళ అకౌంట్లు సీజ్ చేశారు. వాళ్ళ అకౌంట్లో 80 లక్షల రూపాయలు డబ్బు ఉంది అప్పటికి. ఏం సార్ ఈయన ఇచ్చిన 6 లక్షలే, వాళ్ళ దాంట్లో 80 లక్షల డబ్బు ఉంది అంటే ఆ అకౌంట్ సీజ్ చేశారు. వెంటనే బ్యాంకు లెటర్లు ఇచ్చారు. వాళ్ళ దగ్గర రకరకాల ఐప్యాడ్స్ కావచ్చు, తర్వాత రకరకాల సెల్ ఫోన్స్ కావచ్చు, అన్ని లాగేసుకున్నారు. 10 నెంబర్ల ఎలక్ట్రానిక్ డివైజెస్ మొత్తం లాగేసుకున్నారు. కనీసం సార్ వాళ్ళ బంధువులు కూడా కలవలేలా, కనీసం ఫోన్ చేయలేదు ఎవరిని. పోవడం అందరు సెల్ ఫోన్ లాగేసుకున్నారు. ఇంకొక మాట చెప్పినా మీకు, 3వ తేదీ అరెస్ట్ చేస్తే కారు మార్గాన ఒక 75 ఏళ్ల వ్యక్తి ఆయన, వాళ్ళ నాన్నగారు నరేంద్ర, అట్లా వాళ్ళ అమ్మ సార్ వాళ్ళని రోడ్డు మార్గాన సార్ ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చారు. ఏం ఫ్లైట్ తీసుకురాలేరా? ఆ తర్వాత 3వ తేదీ నుంచి 6వ తేదీ రిమాండ్ పెట్టారు. అంటే ఈ 3 రోజులు ఏం చేశారు? ఎవరిని ఇబ్బంది పెట్టారు సార్? నేను కొన్ని పత్రికల్లో చూసా, చంద్రబాబు నాయుడు గారిని FIR లేకుండా అరెస్ట్ చేశాం, మీకు అత్యంత మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని FIR లేకుండా ఈ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన జత్వాని వాళ్ళతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తావు, నీ సత్తా ఏంది, నువ్వేంది, నీ కథ ఏంది? మేము అనుకుంటే నువ్వు తిరగలేవు, నువ్వు జీవితకాలం జైల్లో ఉంటావు. ఈ స్టేట్ లో కాదు, అన్ని స్టేట్ లో కేసులు పెడతాం. ఒక్క నిమిషం, ఎవరు సార్ ఇవన్నీ మాట్లాడేది? ఈరోజు ఈనాడు సార్ 2వ మాట 4G డాక్యుమెంట్. 4G డాక్యుమెంట్ మీద కూడా కేసు పెట్టారు. ఏంటంటే 4G డాక్యుమెంట్ 2023లో 2018 డేట్తో ఒక పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కొన్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఎవరో ఒకరితో మోసం చేసి కొన్నారు. 2020లో ఆమె ఒక ఫ్లాట్ కొనింది జుహూ ప్రాంతంలో. 2020లో ఆమె ఫ్లాట్ కొని ఆ ఇంట్లో చేరితే దాన్ని అడ్రస్గా 2018లో ఉన్న డాక్యుమెంట్ మీద చూపించారు. అసలు అప్పటికి అది కట్టనే లేదు, ఆ అపార్ట్మెంట్ కట్టనే లేదండి. ఆ కట్టని దాన్ని మీరు ఎలా చూపించారు? వాంటెడ్ గా ఆమె అక్కడ చేరిన తర్వాత ఆమె అడ్రస్ కనుక్కొని, ఆమె ఎక్కడుందో అడ్రస్ కనుక్కొని అడ్రస్ పెట్టారు దాంట్లో. కానీ డేటెడ్ ఎప్పుడు? 2018. ఇంత మోసమా, ఇంత అన్యాయమా సార్? నాకు తెలిసి IPS ఆఫీసర్ల మీద, కుక్కల విద్యాసాగర్ మీద పూర్తిగా కేసులు పెట్టి అందరినీ లోపలేయాలి. నేను అంటున్నా సార్, నిజంగా IPS ఆఫీసర్లు తప్పు చేయకపోతే ఎందుకు వెళ్ళారండి హైకోర్టుకి? ఎందుకు క్లాష్కి వెళ్ళారు? ధైర్యంగా నిలబడండి. మీరు తప్పు చేయలే కదా, ధైర్యంగా ఎదుర్కోండి. ఎందుకు వెళ్ళారు సార్ హైకోర్టుకి? డిబేట్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్